మరి ఈ 2-3 రోజుల క్రితమే కేన్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీనిపై యాజమాన్యాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు జాయింట్ వెంచర్లో మరి ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేసినప్పుడు మరి తెలంగాణలో ఉన్న అన్ని మిగతా కర్మాగారాల కంటే కూడా ఎక్కువ చెల్లిస్తామని చెప్పి ఒప్పందం చేశారు. కాబట్టి మరి తప్పకుండా ఈరోజు 2600 కంటే అదనంగా రేటు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తప్పకుండా చెల్లించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయకపోవడం, చేసిన తర్వాత కూడా సరి అయిన రిపేర్లు చేయకపోవడం, ఫ్యాక్టరీలో 2 మిల్లులు చెడిపోయినా కూడా 2 మిల్లులు బైపాస్ చేసి నడపడం మూలంగా ఈరోజు అపారమైన నష్టం జరిగి రికవరీ రాకపోవడం, రికవరీ తగ్గడం అనేది ఇది యజమాన్య తప్పిదమే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో రైతు తప్పిదం లేదు, రైతు చెరుకు తప్పిదం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి యాజమాన్యం మాకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల కంటే రేటు ఎక్కువ ఇవ్వాలి. వెంటనే మరి ఒక చట్టం ప్రకారం 15 రోజులలో బిల్లులు చెల్లించాలి. మరి ఈరోజు ఫ్యాక్టరీ క్రషింగ్ మొదలై 23 రోజులు గడిచిపోయింది. కాబట్టి వెంటనే ఈ 2-3 రోజులలో చెరుకు బిల్లులు కూడా చెల్లించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదివరకు చూసినా కూడా సుమారు 40,000 టన్నులు క్రషింగ్ అయింది. 40,000 టన్నులకు 2600 ప్రకారం లెక్క కట్టినా కూడా సుమారు 10-11 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతాము. ఏదైతే ప్లాంటేషన్ చేయాలో 2015-16 సీజన్ కొరకు ఇప్పుడు చేయాల్సిన ప్లాంటేషన్ విషయంలో యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడం మూలంగా మరి ఈరోజు చెరుకు రైతులు అయోమయంలో ఉండి ప్లాంటేషన్స్ చేయట్లేదు. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వాన్ని మరి ఇటు యాజమాన్యాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నాం. రైతులని మోసం చేస్తూ రైతులని సందిగ్ధంలోకి పోనీయకుండా తప్పకుండా ఈరోజు క్లారిటీ ఇచ్చి రైతులకు ప్లాంటేషన్ చేసే విధంగా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మరి ఈరోజు ఈ సీజన్కు మరి 2600 బిల్లు ఇవ్వకుండా 2240 రూపాయలు ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం, మరి గిట్టుబాటు ధర కాకుండా పోయినసారి 2600 ఇచ్చారు, ఈ సంవత్సరం 2240 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి ట్రాన్స్పోర్టింగ్ బిల్లు కూడా ఇవ్వలేదు. మరి ఈ ఫ్యాక్టరీలో క్లారిటీ లేదు. ఇప్పుడు వచ్చే సీజను నడిపిస్తారా నడిపారా అనేది ఒక క్లారిటీ లేదు. ప్రభుత్వం నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ చెరుకు మరి పెట్టాలా వద్దా అనేది రైతులు సందిగ్ధంలో ఉన్నారు. మరి దీని మీద టన్నుకు 2600 రూపాయలు ఇచ్చి మరియు అదేవిధంగా నెక్స్ట్ సంవత్సరం 2015-16 సీజన్కి మరి ఫ్యాక్టరీ నడుస్తుందా నడవదా, మరి చెరుకు పెట్టాలా పెట్టకూడదు అనేది ప్రభుత్వ పరంగా మేనేజ్మెంట్ పరంగా మాకు క్లారిటీ అవసరం ఉంది రైతులకు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మన యొక్క ఆందోళన తెలియపరుస్తూ 2600 పై రేటు వెంటనే, 2600 తగ్గకుండా రేటు వెంటనే, 2600